ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల నేనుంటాను, మీకు అన్యాయం జరిగింది, మీకు నష్టం జరిగింది, మీకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఇవ్వడం కోసం ఇంతవరకు ఎవరు మాట్లాడట్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడట్లేదు, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడట్లేదు. నేను మాట్లాడతాను, నేనుంటానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇవ్వాలి, ఏమికి ఇవ్వాలి, ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వాలి, తెలంగాణ అమరులకు ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ ఇంకా గుర్తు పెట్టుకుంటే యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న రోజులు నాకింకా యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి. నిప్పులు కురిసే ఎండల్లో, ఎముకలు కొరికే చలిల్లో ముసురు పెడుతున్న రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి ఆ రోజులు నాకింకా యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు వెన్ను చూపి తుపాకులకు ఎదురు నిలిచి బాష్పవాయు ప్రయోగాలకు సొమ్మసిల్లిన ఆ రోజులు నాకింకా యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి, యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి. శరీరము నుండి రక్తపు చుక్కలు కారుతూ ఉన్నా, శరీరము నుండి రక్తపు చుక్కలు కారుతున్నా ముళ్ళ కంచెలు దాటి జై తెలంగాణ అంటూ నినదించిన ఆ రోజులు నాకింకా యాదికి వస్తున్నాయి, నాకింకా యాదికి వస్తున్నాయి. సకల జనుల సమ్మెలో 42 రోజులు ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి దిగ్విజయంగా సమ్మెలో 42 రోజులు ఆ సమ్మెలో పాల్గొన్నటువంటి ఆ రోజులు నాకు ఇంకా యాదికి వస్తున్నాయి, ఆ రోజులు నాకు ఇంకా యాదికి వస్తున్నాయి. అందుకే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యమకారుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచిస్తే తెలంగాణ అమరులు మనం ఒక చిన్న నిప్పు రవ్వ మీద పడితే మనం నోట్లో వేలు పెట్టుకుంటాం, అది చల్లారడానికి. మరి తెలంగాణ అమరులు ఎంతమంది అగ్గిలో వేయారు? ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడుక, ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడుక, వెడి నీళ్ళ స్నానమంటే ఒళ్ళుగాలు తదంటివి కొడుక, నీ పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడుక, పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడుక, వేడి వేడి చాయ్ పోస్తే నలకగాలుతదంటివి కొడుక, కొవ్వొత్తి చుక్క మీద పడితే పొగ్గలెక్కిన అంటివి కొడుక, పెట్రోలు మంటల బాధను ఎట్లా తట్టుకుంటివి కొడుక, ఎట్లా తట్టుకుంటివి కొడుక. ఇలాంటి తెలంగాణ అమరులకు మీరేం న్యాయం చేశారు? తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ అమరుల వల్ల వచ్చింది. తెలంగాణ అమరులు 1200 మంది ఉంటే ఇప్పటికీ 572 మందికే ఇచ్చారు. మిగతా వారికి మొండి చేయి చూపారు, మిగతా ఇస్తానే కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా నెరవేరాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ మిగతా తెలంగాణ అమరవీరులను కూడా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇదే విధంగా తెలంగాణ అమరవీరుల ఆత్మీయ సభ జరిగినట్టే తెలంగాణ అమరుల కుటుంబాల ఆత్మీయ సభ కూడా జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే తెలంగాణ అమరులు వీరందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడట్లేదు. ఇకనైనా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా సీఎం గారు, ఒక్క ప్రకటన చేయండి. మీరు 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను చెరిపేటటువంటి కుట్ర గతంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు వెంటనే ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే ఉద్యమకారులు రోడ్డు మీదకి వస్తారు. జాగృతి తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.